అప్పటి నిజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనమయ్యేటువంటి క్రమంలో 1950వ సంవత్సరంలో జాగీర్దారుల వద్ద ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది 1950. ఆ జాగీర్దారులకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించారు ఆ రోజుల్లో. సో అప్పటితోని ఆ నిర్ణయం తర్వాత జాగీర్దారీ భూములన్నీ కూడా ప్రభుత్వపరమైనట్టే లెక్క. అంటే ఆ రోజు నుంచి అవన్నీ కూడా ప్రభుత్వ భూములు. సో ఈ తర్వాత క్రమంలో ఏం జరిగిందంటే కొంతమంది మేము జాగీర్దారుల వారసులమని వారి పేరు చెప్పుకొని కొంతమంది తమకు భూమి మీద హక్కు ఉందని కోర్టులో వేయడం, వివాదాలు సృష్టించడం గత 60 సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చింది. ఈ విషయంలో రాష్ట్రాల్లో వివిధ కోర్టుల్లో అన్ని స్థాయిల్లో కూడా లెక్కలేనన్ని కేసులు కూడా ఉన్నాయి. ఎవరు దీనికి అసలు కారణం ఎవరు? 43 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, 17 ఏళ్ళు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ జాగీర్దార్ భూముల విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి వైఖరి వాళ్ళు తీసుకోలేకపోయారు, కఠినంగా వ్యవహరించలేదు. అందువల్లనే ఈ వివాదాలన్నీ కూడా కొనసాగుతూ వచ్చినాయి. జాగీర్దార్ భూములను నోటిఫై చేసి ఆ వివరాలను అధికారికంగా వెల్లడించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఈ వివరాలను పంపి పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేటువంటిది కాదు. కానీ గత ప్రభుత్వాలు ఈ పని చేయలేదు. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఆ పాపాల వారసత్వమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. సో ఆనాటి జాగీర్ భూముల విషయాన్ని, రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అవకతవకల్ని ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వాల దృష్టికి వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి, ఆడిట్ రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ గత ప్రభుత్వాలు దాని మీద స్పందించలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు తన దృష్టికి ఆడిట్ నివేదికలు వచ్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ ఆడిట్ నివేదికల్ని ఆధారంగా ముఖ్యమంత్రి గారే దీన్ని సమీక్ష చేసినారు. 20 రోజుల క్రితం చేసినారు. వారే స్వయంగా సమీక్ష నిర్వహించి దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ ప్రతిపక్షాలు లేవని తెలియదు, ఏ మీడియా సంస్థల్లో వార్తలు రాలేదు. ఇది ఆడిట్ నివేదిక ముఖ్యమంత్రి గారి దృష్టికి అది రెగ్యులర్గా వచ్చింది, గత ప్రభుత్వాల దృష్టికి వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి కూడా నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారం చేసుకొని నా కానీ తన మన అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు తానుగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ మీరెవరైనా బయటకు తెచ్చిండ్రా? మీరెవరు తేలే. దాన్ని అంతటితో వదలలే. ముఖ్యమంత్రి గారు లోతుల్లోకి వెళ్ళినారు. లోతుల్లోకి వెళ్ళి అసలు దీన్ని ఎక్కడ పుల్ స్టాప్ పెట్టి, అంటే దీంతో ఏమైందంటే ఈ వివాదాలకు పర్మనెంట్గా ఒక పుల్ స్టాప్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత 60 ఏళ్ళుగా మీరు పని చేసి ఉంటే అసలు ఈ వివాదమే వచ్చి ఉండేది కాదు. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీరు ఆడిట్ నివేదికలు అప్పట్లో పట్టించుకోకపోవడం వల్ల మొత్తంగా ఇన్ని వందల వేల కోర్టు కేసులు, వివాదాలు, ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితి. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు లోతుల్లోకి వెళ్ళి 9 యాక్ట్ కింద ఏవైతే అబాలిషన్ యాక్ట్ కింద భూములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ భూములే అని స్పష్టంగా ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ తేబోతా ఉంది. ఆ నిర్ణయం కూడా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విధానం, ఆ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఈరోజు రద్దు చేసినాం. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ఇంకోటి ఉండే, సబ్ రిజిస్ట్రార్లకు, రిజిస్ట్రార్లకు సెక్షన్ 47 కింద విచక్షణ అధికారాలు ఉండే 30% వరకు. ఆ విచక్షణ అధికారాలన్నీ రద్దు చేసినాం. అదేవిధంగా మొత్తం ప్రభుత్వ భూముల వివరాలన్నీ కూడా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపి వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు చేయొద్దని వివరాలన్నీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపించాం. అదేవిధంగా సివిల్ కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా ఆ కన్సర్న్డ్ జడ్జెస్ కానీ సీజేలకు కూడా ఈ భూముల వివరాలన్నీ కూడా పంపించి విచారణ సందర్భంగా ఈ వివరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ మొత్తం సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వివరాలు పంపించాం. అదేవిధంగా బినామీ పేర్ల మీద ఎక్కడైనా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని కుమ్మక్కై అధికారులు ఎక్కడైనా అప్లోడ్ చేయలేదా వాటన్నిటిని కూడా బయటకు తీయాలని చెప్పి
ఇలా పోలీస్ అధికారులకు ఏసీబీ అధికారులకు కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా దీర్ఘకాలికంగా ఎవరైతే అధికారులు ఒక్క గజం స్థలం కూడా కబ్జా కాలేదు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగలేదు, ఒక్క వ్యక్తి కూడా గజం ప్రభుత్వ భూమిని బదలాయించుకోలేదు. ప్రభుత్వం తరఫున ఈరోజు పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. మీరు నిరూపిస్తారా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. ఏదో వేల కోట్ల కుంభకోణం, అసలు కుంభకోణానికి కుంభకోణం అంటే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమై ఇతరుల చేతికి పోతే కుంభకోణం. ఏం జరిగింది ఇక్కడ? ఒక గజం పోయిందా? ఒక రూపాయి ప్రభుత్వానికి నష్టం జరిగిందా? యాక్చువల్గా ఇక్కడ జరిగింది కూడా మీకు ఇంకొకటి కూడా చెప్పాల్సిన అవసరం ఏముందంటే, రిజిస్ట్రేషన్ యాక్ట్లో 2 రకాలుగా రిజిస్ట్రేషన్లు ఉంటాయి. బుక్ 1, బుక్ 4. బుక్ 1లోనేమో మూవబుల్ ప్రాపర్టీస్ను, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ను బుక్ 1లో చేస్తారు. ఇమ్మూవబుల్ అంటే ఇల్లు కానీ స్థిరాస్తి భూమి కానీ. బుక్ 4లో మూవబుల్ ప్రాపర్టీస్ చేయాలి. ఈ మియాపూర్ భూముల్లో జరిగింది బుక్ 4లో ఎంట్రీ చేసింది. అంటే ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్, అది చెల్లదు, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చేయాల్సింది. బుక్ 4లో ఎంటర్ చేసిండ్రు. అది ఆడిట్ రిపోర్ట్లో ప్రభుత్వం దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక్క నిమిషం కూడా స్పందించకుండా దాని మీద మీటింగ్ పెట్టి దాని మీద చర్యలు తీసుకున్నారు. తీసుకొని ఆ లోపాలన్నీ సరిదిద్దడానికి ఇందాక నేను పైన చెప్పిన 15 విషయాలు లోతుల్లోకి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి శాశ్వతంగా ఒక పారదర్శకత పెరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, నిర్ణయాలు తీసుకున్నది. వాస్తవంగా చెప్పాలంటే స్థలం పోలేదు, 1 రూపాయి ఖజానాకు నష్టం జరగలేదు. రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం అవకతవకలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ఏది బుక్ 1లో చేయాల్సింది బుక్ 4లో చేసిండ్రు. మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఎన్ని స్కాములు చేసిండండి? మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ల్యాండ్ స్కామ్స్ జరిగినాయండి? హైదరాబాద్లో ఈఎన్టీ భూములను, ఈ ఈఎస్ఐ ఆసుపత్రి ఈఎన్టీ ఆసుపత్రి భూములను మీరు ఆ రోజుల్లో 2 నగర మంత్రులు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిన విషయం అందరికి తెలియదా? ఈ రాష్ట్రంలో భూదాన్ భూములను ఏం చేసిందో తెలియదా? పటాన్ చెరువు అమీన్పూర్లో చచ్చిపోయిన ఫ్రీడమ్ ఫైటర్ల పేరు మీద భూమిని కేటాయించి దాన్ని అమ్ముకొని రిజిస్ట్రేషన్లు చేసిన చరిత్ర, దాని మీద ఎంక్వైరీ జరిగి క్రిమినల్ చర్యలకు అప్పటి విజిలెన్స్ ఆదేశిస్తే మీరు హైకోర్టులోకి పోయి స్టే తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా? ఐఎంజీ భూములైతేమి, ఎంఆర్ ప్రాపర్టీస్ మొత్తం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే అభినందించాల్సింది పోయి ఏమో జరిగిపోయింది. ఇక్కడ ఏం జరిగింది? 1 ఎకరం గజం పోయిందా? 1 రూపాయి ప్రభుత్వానికి నష్టం వచ్చిందా? అంటే ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అది కూడా చెప్పినాను మీకు. నీకు అన్నా నేను తెలుగులో చెప్పిన, మేము మిమ్మల్ని భయపడతలేము అని కూడా చెప్పిన, వాస్తవాలు బయట పెడతాం, ప్రజల ముందు పెడతామని కూడా చెప్పిన. అయ్యా కోదండరామ్ గారు, ఏం గబ్బు కనబడుతుందే నీకు? గబ్బా కంపు ఏదో అన్నట్టు ఎవరు చూసినా ఆయనకి ఏం కంపు కనబడుతుందో నాకైతే అర్థమవుతలేదు. పేదలకు 40 లక్షల మందికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తే నీకు కంపుగా కనబడుతుందా కోదండరామ్ గారు? మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగా చేసి బ్రహ్మాండంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టు 60 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పంట పండితే కోదండరామ్ గారికి కంపు కనబడుతున్నదండి. కేసీఆర్ కిట్టు పెట్టి ప్రభుత్వ దవాఖానాలు బాగా చేసి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను బాగా చేసి సిజరీన్ల సంఖ్య తగ్గించి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వెళ్తా ఉంటే కోదండరామ్ గారికి కంపు కనబడుతుందా? మరి ఆయన నేను ఏమనాలి, ఆయన ప్రొఫెసరా ఏందో నాకైతే అర్థమైతలేదు.